హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజైతే నేను ఆటోమేషన్ రోడ్ మ్యాప్ గురించి చెప్పబోతున్నానండి. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ నేను ఒక హాట్ టాపిక్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు పైథాన్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అంటే జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేసేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చూసేసి నచ్చితే వెంటనే అప్రోచ్ అనేది అవ్వండి. మీకు ఇంకా డెమో కూడా సెండ్ చేయడం జరుగుతుంది మీరు అప్రోచ్ అయితే అయ్యాక. సో అంతా ఓకే, మీకు ఆ డెమో ఫ్రీగా పంపిస్తాం కదా, అది చూసి మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే మీరైతే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనము ఆటోమేషన్ టెస్టింగ్ రోడ్ మ్యాప్ అనేది చూసేద్దాం. ఎస్, ఫస్ట్గా అయితే ఆటోమేషన్ టెస్టింగ్ రోడ్ మ్యాప్లో ఫౌండేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో లైక్ కీ కాన్సెప్ట్స్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ టెస్టింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, టెస్టింగ్ లైఫ్ సైకిల్, బగ్ లైఫ్ సైకిల్, టెస్ట్ కేస్ డిజైన్, ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ లాగా కీ పాయింట్స్ లాగా ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఆటోమేషన్ టెస్టింగ్ అనేది తర్వాత మనం నేర్చుకుంటాము. దాంట్లో అయితే వాట్ ఈస్ లైక్ బేసిక్గా వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్, ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటాం. అండ్ కొన్ని టెస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటామండి. అవేంటి అంటే జస్ట్ లైక్ పైథాన్, జావా స్క్రిప్ట్ ఆర్ రూబీ, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము. దాని తర్వాత చూసింగ్ ద రైట్ టూల్ అనేది మనకు ఉండాలి. ఇక్కడ ఒక రైట్ టూల్ అనేది మనం చూస్ చేసుకోవాలి. మీకు ఇక్కడ నేను ఆటోమేషన్కి సంబంధించిన కొన్ని పాపులర్ టూల్స్ కూడా చెప్పబోతున్నాను చూడండి. సో సెలీనియం వెబ్ డ్రైవ్, తర్వాత వచ్చేసి ఆపియం, తర్వాత జస్ట్, మొజార్ట్, సైప్రస్, టెస్ట్ కంప్లీట్, జెన్కిన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడైతే జెన్కిన్స్ అండ్ సెలీనియం వెబ్ డ్రైవర్ ఇవన్నీ కూడా టాప్ అనమాట టూల్స్లో, ఆటోమేషన్ టూల్స్లో. తర్వాత లర్న్ ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, ఇంతకుముందు నేను చెప్పాను కదా అండి, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, సి షార్ప్ కూడా ఉంటుంది. దీంట్లో ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. తర్వాత లర్నింగ్ సెలీనియం వెబ్ డ్రైవర్ నేర్చుకోవాలి. తర్వాత వర్షన్ కంట్రోల్ అండ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది నేర్చుకోవాలి. తర్వాత టెస్ట్ ఫ్రేమ్వర్క్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. దీనిలో అయితే టెస్ట్ ఫ్రేమ్వర్క్స్ అంటే ఏమేమి ఉంటాయంటే టెస్ట్ ఎన్జీ ఆర్ జే యూనిట్, జావా, తర్వాత వచ్చేసరికి పై టెస్ట్ అంటే పైథాన్, తర్వాత కుకుంబర్, మొచ్చా, తర్వాత ఛాయ్ అనేసి ఉంటుంది. ఇది మనం జావా స్క్రిప్ట్ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసరికి బెస్ట్ ప్రాక్టీసెస్ అని అన్నాను కదా అండి, అవేంటి అంటే మోడల్ టెస్ట్ బెడ్, లాగింగ్ అండ్ రిపోర్టింగ్, ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ అసెషన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత అడ్వాన్స్డ్ ఆటోమేషన్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. దీంట్లో కొన్ని చెప్తాను చూడండి. ప్యారలల్ ఎగ్జిక్యూషన్, క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్, క్లౌడ్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, మొబైల్ ఆటోమేషన్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేవి ఉంటాయి. తర్వాత రిపోర్టింగ్ అండ్ అనలైసిస్, తర్వాత స్టేయింగ్ అప్డేటెడ్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనకి అసలు కొత్తగా ఏం ఫ్రేమ్వర్క్స్ వస్తున్నాయి, టూల్స్ ఏంటి అనేసి కొంచెం అప్డేటెడ్గా ఉండి అన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. దట్స్ ఇట్ అండి. ఇదంతా కూడా మనకి ఆటోమేషన్కి టెస్టింగ్ సంబంధించిన రోడ్ మ్యాప్ అనమాట. సో మీకు ఇన్ కేస్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే ఆటోమేషన్ టెస్టింగ్ పీడిఎఫ్ అనేసి టైప్ చేయండి. నేను మొత్తం పీడిఎఫ్ కూడా మీకు ఏదో సెండ్ చేస్తాను, ఆటోమేషన్ టెస్టింగ్ మొత్తం కూడా. సో ఎస్, అండ్ ఫైనల్గా నేను మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మీరు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే మన పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు తెలుగులో ఫ్రీగా చాలా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 50+ ఐటీ కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు. So that's it అండి. Stay tuned for further videos and please do subscribe our channel Python Life. Thank you so much.